జన చైతన్య వేదిక యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. అణగారిన వర్గాల కోసం వాళ్ళ అభ్యున్నతికై పోరాడుతుంది భారత్ కమ్యూనిస్ట్ పార్టీ. అందరికీ రాజ్యాధికారం దక్కాలని గత కొన్ని దశాబ్దాలుగా పార్టీ కృషి చేస్తూనే ఉంది. ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి జి ఈశ్వరయ్య గారు ఈరోజు మనతో ఉన్నారు. ముందుగా వారిని స్వాగతిద్దాం. నమస్తే ఈశ్వరయ్య గారు. నమస్కారం అండి. సార్, ఫిబ్రవరి 20వ తేదీ సామాజిక న్యాయ దినోత్సవం. ఈ సందర్భంగా మీరు ఈరోజు పాల్గొన్న కార్యక్రమంలో మీరు ఇచ్చిన పిలుపు ఏంటంటే, సంపద పునఃపంపిణీ చేయటం వల్ల ఆర్థిక సామాజిక న్యాయం దక్కుతుందని మీరు భావిస్తున్నారు. ఇది ఎలా సాధ్యమవుతుందో దీని గురించి ముందుగా తెలియజేయగలరు సార్? ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ సామాజిక న్యాయ దినోత్సవం ఘనంగా జరుగుతూ ఉంది. అందులో భాగంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా కూడా మొట్టమొదటిసారి అంతర్జాతీయ సామాజిక న్యాయ దినోత్సవాన్ని రాష్ట్ర వ్యాప్తంగా జరపాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. ఇందులో ప్రధానంగా సంపద పునఃపంపిణీ జరగాలన్నటువంటి అంశం ప్రధానమైనటువంటి ఎజెండా కింద తీసుకున్నాడు. జరిగింది. ఈ దేశంలో ఉన్నటువంటి పాలక వర్గాలు తరతరాలుగా స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి స్వాతంత్రం రాకపూర్వం, అంతకుముందు రాచరిక వ్యవస్థలో, అంతకుముందు సమాజ పరిణామక్రమం జరుగుతున్నటువంటి తొలినాళ్ళల్లో కూడా అన్ని వర్గాల గురించి అందరూ కూడా రాజుల దగ్గర నుంచి సామంతరాజుల దగ్గర నుంచి ఇప్పుడున్న పాలక వర్గాల వరకు అందరూ నిమ్నజాతి వర్గాలను గురించి నొక్కి ఒక్కానిస్తూ ఉన్నారు. కానీ ఆచరణలోకి వచ్చినప్పటికీ అది సాధ్యం కాలేదు. స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలు పూర్తి చేసుకున్నప్పటికీ కూడా ఇప్పటికీ సామాజిక న్యాయానికి దూరంగా అనేక వర్గాలు విసిరివేయబడ్డాయి. సంపదలో వారికి ఏమాత్రం కూడా అవకాశం లేదు. సంపద సృష్టించేటువంటి దాంట్లో 100కి 98% మంది వారే ఉన్నప్పటికీ వారికి అలాంటి అవకాశాలు ఈ పాలక వర్గాలు చేసినటువంటి చట్టాలు, ఈ దేశంలో అమలవుతున్నటువంటి ఆర్థిక విధానాల మూలంగా వారికి అందుబాటులోకి రానటువంటి పరిస్థితి ఈరోజు కొనసాగుతుంది. ప్రత్యేకించి నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ గవర్నమెంట్ పరిపాలన పగ్గాలు చేపట్టిన తర్వాత ఈ దేశంలో ఉన్నటువంటి పేద వర్గాల గురించి మాట్లాడడం అనేది మానేసి కేవలం ధనవంతుల యొక్క ప్రయోజనాల కోసం, కార్పొరేట్ల యొక్క ప్రయోజనాల కోసం, బిలియనర్స్ యొక్క వారి ప్రయోజనాల కోసమే మన యొక్క ఆర్థిక విధానాలు రూపొందించి దానికి అనుగుణంగా ప్రజలను మాయ చేసి వారికి లాభాలు తెచ్చేటువంటి పద్ధతుల్లో ఈ ప్రభుత్వం పాలక వర్గాలు పనిచేస్తున్నాయి. దీనికి ప్రత్యక్షంగా మన కళ్ళ ముందు కనిపిస్తున్నటువంటిది సంవత్సరాల తరబడి పోరాటాలు చేసి సాధించుకున్నటువంటి కార్మికులు తమ యొక్క హక్కులను ఈరోజు కాలరాచి వేయడం, కార్మిక చట్టాలను మార్చివేయడం, దాంతోపాటు ఎవరైతే ఈ బ్యాంకుల దగ్గర నుంచి పరిశ్రమలు ఏర్పాటు చేస్తామని, ఉద్యోగాలు ఉపాధి కల్పన క్రియేట్ చేస్తామని చెప్పినటువంటి పాలకవర్గం ఏదైతుందో అది ఆచరణలో వైఫల్యం చెంది అలాంటి వర్గాలు చేసినటువంటి బ్యాంకుల దగ్గర నుంచి చేసినటువంటి అప్పులను రద్దు చేసేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారే తప్ప ఈ దేశంలో ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్, అదేవిధంగా భారత పార్లమెంటు చర్చించిన ప్రకారము అమలు చేయడానికి కనీస వేతనం అనే దాన్ని అమలు చేయలేదు. కాబట్టి సంపద సృష్టించే వర్గానికి దాంట్లో వాటాలు లేకపోవడం, రెండోది కనీస వేతనాలు అనేది లేకపోవడం, ఈరోజు సంపద అనేటువంటిది కేవలం కొద్ది మంది చేతుల్లోనే పోగుపడ్డం అనేటువంటిది మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది. కేవలం 10% మంది దగ్గర 75% సంపద పోగుపడిందంటేనే ఈ దేశంలో ఆర్థిక అంతరాలు, అసమానతలు ఏ స్థాయిలో పెరుగుతున్నాయో అందరం కూడా అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి. ఆ నేపథ్యంలోనే ఈ సంపద అనేటువంటిది పునఃపంపిణీ జరగడం అంటే కార్పొరేట్లు సంపాదించుకున్న డబ్బులను, వాళ్ళ ఆస్తులను డిస్ట్రిబ్యూట్ చేయమని చెప్పి అడగడం లేదు. గతంలో ఉన్నటువంటి చట్టాలను ఈ పాలక ప్రభుత్వాలు సవరించి అది వారసత్వ హక్కు
దానికి సంబంధించినటువంటి పన్నులు కానీ లేదా కార్పొరేట్ల పైన వేసినటువంటి 30% నుంచి 20%, 18%కి వారి పన్నులు తగ్గించడం కానీ అవి వాటిని పెంచి అందులో నుండి వచ్చినటువంటి సంపదను దాన్ని జాతీయ ఆదాయం నిధి కింద ప్రకటించి ఎవరైతే పేద వర్గాలు ఉన్నారో ఆ పేద వర్గాలకు పంపిణీ చేయమని చెప్పేసి సిపిఐగా మేము ఆ డిమాండ్ను తీసుకొని ఈ అంతర్జాతీయ న్యాయ దినోత్సవం సందర్భంగా ముందుకు పోవడానికి కావాల్సిన ప్రయత్నం మేము చేస్తాను. ప్రభుత్వానికి పాలక వర్గాలకు నిజంగా ఈ సమాజంలో ఉన్నటువంటి అట్టడుగు వర్గాల యొక్క ఉద్ధరణ కోసం వారికి ఈ దేశం సంపద పెరిగిందంటే, ఈ దేశం యొక్క ఆదాయం పెరిగిందన్నా, ఈ దేశం ఆర్థికాభివృద్ధిలో ముందుకు పోతూ ఉందన్నా, లేదా ఈ దేశంలో ఉన్న ప్రజలు సుభిక్షంగా ఉండాలంటే ఎడ్యుకేషన్, హెల్త్, ఎంప్లాయ్మెంట్, కూడు గూడు ఈ 5 ప్రధానమైన అంశాలు. దీంట్లో భారతదేశం యొక్క స్థానం చివరి స్థానంలో కొనసాగుతుంది. దానికి కారణం కేవలం పారిశ్రామికవేత్తల పెట్టుబడిదారుల యొక్క ప్రయోజనాలకు అనుగుణంగా చట్టాలు చేయడం అనేటువంటిది జరుగుతూ ఉంది కాబట్టి ఇది జరుగుతుంది. కాబట్టి వాటిని కఠినంగా అమలు చేయమని చెప్పి మేము కోరుతున్నాం. అట్లా కఠినంగా అమలు చేసి వాళ్ళు కట్టాల్సిన పన్నులు వారితో కట్టించి వాళ్ళకి ఇచ్చేటువంటి రాయితీలు నివారించి తద్వారా డబ్బులు తీసి జాతీయ నిధిగా ఏర్పాటు చేస్తే ఖచ్చితంగా పేదరికాన్ని నిర్మూలన చేయడానికి అవకాశం ఉంది, సంపద పునఃపంపిణీ చేయడానికి కూడా అవకాశం ఉంది. అది పాలక వర్గాలకు ఉండాల్సినటువంటి విల్ పవర్, విజన్ ఉండాలి. చక్కగా చెప్పారు సార్. పాలక వర్గాలకు విజన్, విల్ పవర్ 2 కావాలని మీరు చెప్తున్నారు సార్. ఈ విషయానికి వస్తే ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించినట్టు ఒక అంశం ఉంది సార్. కేరళ ప్రభుత్వం ముఖ్యంగా తాము చేపట్టిన సంస్కరణలు కావచ్చు, కార్యాచరణ కావచ్చు, సుమారు ఒక 60,000 మంది, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ సార్, అతి పేదరికం నుంచి కుటుంబాలని పేదరికం వైపు తీసుకొచ్చి, అంటే ఆ రాష్ట్రంలో దాదాపుగా అతి నిరుపేదలైన వాళ్ళు లేకుండా చేసినటువంటి నేపథ్యాన్ని మనం గమనిస్తున్నాం సార్. ఈ విధానాన్ని లేదా ఈ మోడల్ని మిగతా రాష్ట్రాలు ఎందుకు ఆచరించట్లేదు అంటారు సార్? కరెక్ట్గా ఇది సమాజానికి తెలియాల్సినటువంటి గొప్ప విషయం. ఎందుకంటే కేరళ రాష్ట్రం అనేటువంటిది ఈ దేశానికి ఒక మోడల్గా పాలక ప్రభుత్వాలు ఎక్కడ ఏ రాష్ట్రంలో ఉన్నా కూడా అది తీసుకోవాలి. దాని తర్వాత తమిళనాడు ప్రభుత్వాన్ని కూడా కొంత పాలక ప్రభుత్వాలు ఆదర్శంగా తీసుకోవాల్సినటువంటి కొన్ని అంశాల్లో దాగున్నాయి. ముఖ్యంగా కేరళలో దారిద్ర్య రేఖ దిగున్నటువంటి అతి పేదరికంలో మగ్గుతున్నటువంటి కుటుంబాలను 90,000 కుటుంబాలను ఈరోజు కేరళ ప్రభుత్వం గుర్తించింది. ఎడ్యుకేషన్లో, హెల్త్లో, ఎంప్లాయ్మెంట్లో, స్వయం ఉపాధిలో, అనేక రంగాల్లో ఏ పద్ధతుల్లో ఈ కుటుంబాలు జాబగారిపోతున్నాయి. అలాంటి కుటుంబాలకు ప్రభుత్వం వైపు నుంచి ఎట్లా బయటికి వెలికి తీయాలి అనేటువంటి దాన్ని కేరళ ప్రభుత్వం అనేక సంస్కరణల ద్వారా దాన్ని చేపట్టి వాటిని గుర్తించింది. సామాజిక సర్వే చేసింది. సామాజిక సర్వే అంటే ఇతర రాష్ట్రాల్లో, ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రంలో ఏ కులం ఏంటి, ఏ కులం వాళ్ళు ఓట్లు ఎన్ని ఉన్నాయనేటువంటి సర్వే కాదు. ఎవరెవరండి సామాజిక సర్వే నిర్వహించి ప్రజల యొక్క ఆర్థిక స్థితిగతులు, జీవన స్థితిగతులపైన అధ్యయనం చేసి ప్రభుత్వం దానికి కావాల్సినటువంటి రెమెడీస్ తీసుకొని వారికి వివిధ రూపాల్లో సహకారం, బ్యాంకుల నుంచి లోన్ ఇచ్చింది, ఆటో నడిపే వాళ్ళకు ఆటో ఇచ్చింది, 4-5 మంది కలిపి ఒక యూనిట్గా ఏర్పాటు చేసి వారికి కావాల్సినటువంటి పరిశ్రమలు ఏర్పాటు చేసుకోవడానికి ప్రభుత్వం వైపు నుంచి ఆర్థిక సహాయం అందింది. మహిళలకు వాళ్ళ సొంత కాళ్ళపై నిలబడడానికి ఉన్నటువంటి ప్రతి అవకాశాన్ని పరిశీలన చేసి వారికి కావాల్సిన విస్తృతమైనటువంటి అవకాశాలు కల్పించింది. వై బికాస్ అంటే ఇది కమ్యూనిస్టుల గవర్నమెంట్ కాబట్టి, కమ్యూనిస్టులు పరిపాలన ఉన్నారు కాబట్టి, కమ్యూనిస్టుల యొక్క ప్రధానమైనటువంటి ఆలోచన విధానం కానీ పేదరిక నిర్మూలన, తినడానికి తిండి, ఉండడానికి ఇల్లు, కట్టుకోవడానికి బట్ట, చదువుకోవడానికి చదువు, రోగం వస్తే వైద్యం అనేటువంటిది కమ్యూనిస్టుల యొక్క ప్రధానమైనటువంటి ఎజెండా. ఈ 5 అంశాలను ఆ ప్రభుత్వం తీసుకుంది కాబట్టి కేరళలో అలాంటివి తీసుకుంది. కానీ మిగతా రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఆ విజన్ ఉందా అంటే ఆ విజన్ వాళ్ళ యొక్క మేనిఫెస్టోల్లో కనిపిస్తుంది తప్ప ఆచరణలోకి వచ్చినప్పుడు వాళ్ళు ఏమీ అక్కడ కనిపించినటువంటి ఉంది. ఎగ్జాంపుల్ మన రాష్ట్రమే తీసుకుందాం. చంద్రబాబు నాయుడు గారు పేదరిక నిర్మూలన అని చెప్పేసి
ఉగాది లక్ష్మి అని చెప్పేసి ఏదో ఒక పథకం పెట్టాడు. పథకాలకేం లేండి, చంద్రబాబు నాయుడు గారు ఉగాది లక్ష్మి, బంగారు లక్ష్మి, ఎండి లక్ష్మి, ఎన్ని పేర్లు కావాలంటే అన్ని పేర్లు ఆయన పెట్టడానికి ఏమాత్రం కూడా సంకోచించరు. బట్ కానీ ఆచరణలోకి వచ్చినప్పటికీ పేదరిక నిర్మూలనకు P4 అని చెప్పాడు. అసలు P4 అనేటువంటి దాన్ని నువ్వు నారాయణ విద్యా సంస్థల్లో, శ్రీ చైతన్య విద్యా సంస్థల్లో, హెరిటేజ్ లాంటి సంస్థల్లో లేదా ఇతరేతరమైన అధికారంలో ఉన్నటువంటి మీ కంపెనీల్లో P4 అన్నటువంటిది ఇంప్లిమెంట్ చేయకుండా నువ్వు సమాజానికంతా ఉపన్యాసం ఇచ్చేస్తే P4లో వచ్చేసి వాళ్ళంతా సహాయం చేసేది ఎప్పుడు? వాళ్ళు ఎవరైనా ఏ ఆర్థికవేత్త, ఏ పారిశ్రామికవేత్త అయినా లాభం లేకుండా తనకు లాభం లేకుండా ఎవరైనా సరే 10 మందిని దత్త తీసుకునే వాళ్ళు, అలాంటి వాళ్ళు రేర్ కేసెస్, ఒకరో ఇద్దరో ముగ్గురో రేర్ కేసెస్. కానీ వాళ్ళు చేసేది కూడా ఈరోజు చాలా పెద్ద ఎత్తున ప్రతిఫలం ఆశించే, అది భూముల రూపంలోనా లేకపోతే బ్రైబ్స్ రూపంలోనా మరొక రూపంలో ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి అనుమతుల రూపంలోనా ఇంకోటి అనేటువంటిది ఆశించి చేస్తున్నటువంటి తప్ప పేదరిక నిర్మూలనకు ఇవి P4 అన్నటువంటిది శాశ్వతమైనటువంటిది కాదు. కాబట్టి పేదరిక నిర్మూలన జరగాలంటే సామాజిక సర్వే జరగాలి, అది ప్రభుత్వ బాధ్యతగా ఉండాలి. దానిపైన నిర్దేశం. పేదరిక నిర్మూలన ఎన్ని సంవత్సరాలు చెప్తారండి? ఎన్టీ రామారావు గారు అధికారంలోకి వచ్చేటువంటి తొలి రోజుల్లో పేదరిక నిర్మూలన చెప్పాడు, దోవతీలు చెప్పాడు, రేషన్ కార్డు చెప్పాడు. దానికంటే ముందు కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు చెప్పారు. కోట్ల విజయభాస్కర్ రెడ్డి, ఎన్టీ రామారావు గారు, ఎన్టీ రామారావు తర్వాత చంద్రబాబు నాయుడు గారు తర్వాత మళ్ళీ రాజశేఖర రెడ్డి గారు తర్వాత జనార్దన్ రెడ్డి గారు తర్వాత రోసయ్య గారు తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు, ఇప్పుడు మళ్ళా చంద్రబాబు నాయుడు గారు, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు అనే పత్రుల్లో పాలక వర్గాలు గత 45 సంవత్సరాల కాలంగా పేదరిక నిర్మూలన అంతర్భాగంగా మీకు రేషన్ కార్డు ఇచ్చాం. ఆ రేషన్ కార్డు మీరు బిలో పవర్టీ లైన్ కింద ఉన్నారు కాబట్టి మీకు రేషన్ కార్డు ఇచ్చి 5 కేజీలు 10 కేజీలు బియ్యం ఇస్తే పేదరిక నిర్మూలన జరిగిపోతుందా? ఇచ్చింటే మరి అప్పుడు 45 సంవత్సరాల క్రితం రేషన్ కార్డు కోసం క్యూలో నిలబడి రేషన్ బియ్యం కోసం ఉన్నట్టు వాళ్ళు ఉన్నారు. ఈరోజు అదే పరిస్థితిని, అంటే వాస్తవ రూపేణా మీరు వాగ్దానాలు చేసి ప్రజలను మభ్యపెడుతున్నారు తప్ప మీరు పేదరిక నిర్మూలన కోసం వారి యొక్క ఆర్థిక స్థితిగతులపైన, సామాజిక పొందికలపైన, కుటుంబ నేపథ్యం పైన లేదా వాళ్ళు పెరగాల్సినటువంటి విద్యా అవకాశాలపైన ఈ పాలక వర్గాలు దృష్టి పెట్టలేదు. దాని ఫలితంగానే పేదరికం నిర్మూలన కాలేదు. కాబట్టి పాలకులు ఇక్కడ రాష్ట్రంలో ఓట్లు, సీట్లు, అధికార పీఠాలు అనే దానికే ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారు. కాబట్టి ఆ ప్రయారిటీలోనే వీళ్ళు కొట్టుకొని పోతున్నారు. ఈయన చెప్పితే ఏమొస్తుందో, ఆయన చెప్తే ఏమొస్తుందో పథకాలకు పేర్లు మార్చుకోవడంలో కొట్టుమిట్టాడుతున్నారు తప్ప ఆ పథకాలు ఇంప్లిమెంటేషన్ ఏంటి? నేను మళ్ళీ ఒకసారి అడుగుతున్నా, తమిళనాడు మంచిగా కొంత ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు తమిళనాడులో ఉన్నటువంటి ఎంకే స్టాలిన్ గారు అక్కడ రాష్ట్రంలో చాలా పథకాలు అమలు చేస్తున్నాడు. అంతకుముందున్నటువంటి ముఖ్యమంత్రిగా జయలలిత గారు పనిచేశారు. ఆమె చనిపోతే అక్కడ ఉన్నటువంటి అమ్మ క్యాంటీన్లు యాజ్ ఇట్ ఈజ్గా కొనసాగించారు. కానీ ఇక్కడ అలాంటి పరిస్థితి లేదే. మీరు ఏ పథకమైనా పేరు పెట్టుకుంటే ఎవరు అధికారంలోకి వచ్చే వాళ్ళు ఏంటి, మీ సొంత ఆస్తులా, మీ సొంత నజరానాలా ఏమన్నా, లేదా మీ ఇళ్ళలోంటి తెచ్చిపెట్టారా? ఒక ప్రభుత్వం, ఒక అధికార యంత్రాంగం ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత ఆ నిర్ణయాన్ని అధికారం మాత్రమే, పరిపాలన చేయడానికి మాత్రమే ఇచ్చారు తప్ప మీరు అధికారంలోకి వచ్చినప్పుడల్లా మీ పేర్లు పెట్టుకుంటా దానికి దీనికి ఇలాంటి వాటికే డబ్బులు కేటాయించుకుంటున్నారు తప్ప నిజంగా పేదరిక నిర్మూలన కోసం ఒక సైంటిఫిక్ అనాలిసిస్ చేసి దాని ప్రకారం ఇది నిర్మూలన జరుగుతూ ఉంది, ఇంత ఉంది అనేటువంటి పద్ధతిలో లేదు. ఓన్లీ డెమగాగు ఇవన్నీ అబద్ధాలు చెప్పేటువంటి మాటలు ప్రజలు మభ్యపెట్టడం తప్ప వేరే కాదు. సార్, ప్రజా ప్రయోజనాలకై, రాష్ట్ర ప్రయోజనాలకై, రాష్ట్రం యొక్క హక్కుల సాధనకై ముఖ్యంగా కేరళ ప్రభుత్వం కావచ్చు, మన పక్కన ఉన్నటువంటి తమిళనాడు ప్రభుత్వం కావచ్చు, కేంద్ర ప్రభుత్వంతో ఢీకొట్టేందుకు సైతం వెనకాడిన పరిస్థితిని మనం చూస్తున్నాం సార్. అలాంటిది మన రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్లో ఏ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ కూడా కేంద్రానికి మడుగులొత్తుతూ సో వాళ్ళ కనుసన్నలో పనిచేస్తున్న నేపథ్యాన్ని మనం గమనిస్తున్నాం సార్. దానికి ప్రత్యక్ష ఉదాహరణ ఇటీవల మీరు ఒక సమావేశంలో కూడా చెప్పడం జరిగింది సార్. మన రాష్ట్రం ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్ సమయం ఏదైతే ఉందో అందులో సగానికి పైగా సమయాన్ని కేంద్ర ప్రభుత్వ పాలకుల్ని పొగిడేందుకే సరిపోలేదని చెప్పడం జరిగింది సార్. అసలు కేంద్రంపై వీళ్ళు ఒత్తిడి తీసుకురాపోవడానికి కారణం, లేదా రాష్ట్రంలో ఉన్న ప్రధాన సమస్యలను నిర్లక్ష్యం చేయడానికి గల కారణం ఇది అధికార దాహంగా భావించాలా, లేదంటే వీళ్ళ భయంగా భావించాలా సార్? ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం పైన ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పాలక పక్షాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా జీ హుజూర్ అని
కేంద్ర ప్రభుత్వానికి దాసోహమయ్యాయి. ముఖ్యంగా ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేసింది ఆనాడు ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం పైన ఆత్మగౌరవ పోరాటం అనేటువంటి పేరుతో తెలుగు ప్రజలందరినీ ఐక్యం చేసి అలాంటి పోరాటానికి శ్రీకారం చుట్టారు. కానీ ఈరోజు ఉన్నటువంటి తెలుగుదేశం, ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం బీజేపీ పార్టీకి కేంద్ర ప్రభుత్వంలో దాసోహం అయిపోయినటువంటిది కళ్ళ ముందు గమనిస్తుంది. కూటమి ప్రభుత్వం ఈ 25 సీట్లలో 22 సీట్లు పార్లమెంటు సీట్లు ఉన్నాయి, రాజ్యసభ సీట్లన్నీ మీయే ఉన్నాయి, రాష్ట్రంలో 164 సీట్లు ఉన్నాయి. రాష్ట్ర ప్రయోజనాలు కాపాడుతామని చెప్పే మీరు బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. కేంద్రంలో కూడా మీరు లేకపోతే జస్ట్ పైకి సైడ్ జరిగినా కూడా కేంద్ర ప్రభుత్వం కుప్ప కూలిపోయేటువంటి పరిస్థితి పైన ఉంది. అలాంటి సందర్భంలో కూడా మీరు అడగలేకపోతున్నారంటే ప్రధానమైనటువంటి కారణం మీరు పరిపాలనా కాలంలో ఉన్నప్పుడు చేసినటువంటి అవినీతి, అదేవిధంగా మీరు మాటల్లో చెప్పేటంత గట్స్ అధికారం లేనప్పుడు చెప్పేంత గట్స్ అధికారంలోకి వచ్చిన తర్వాత లేకపోవడం అనేదే ప్రధానమైనటువంటి కారణం తప్ప వేరొకటి కాదు. కాబట్టి ఎవరు ఈరోజు పక్కన ఉన్నటువంటి తమిళనాడు, కేరళ ఏం మాట్లాడతాడు? ఈడీ వస్తుందా? సిబిఐ వస్తుందా? లేదు ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ ఎవరు వస్తారు? ఎవరు వచ్చినా సరే మేము ఛాలెంజ్ చేస్తామని చెప్పేసి ఆ రాష్ట్రాల యొక్క హక్కుల కోసం అటు కేరళ కానీ ఇటు తమిళనాడు కానీ కొట్లాడుతూ ఉంటే, మరి ఆంధ్రప్రదేశ్లో అలాంటి పరిస్థితి లేదు అంటే కారణం ఇది అభద్రతాభావం, అవినీతి, అదేవిధంగా చేసినటువంటి తప్పులు. వీటి నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి రక్షణ పొందాలి. వాటికి వ్యతిరేకంగా నిలబడితే లోపలేస్తారని మీరు భయపడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడాలందరినీ లోపలేస్తుంది. బట్ ఆ లోపలేసిన కేరళ, తమిళనాడు అట్లా గట్టిగా నిలబడారంటే కారణం అక్కడ పరిపాలన చేస్తున్నటువంటి పాలకులు చాలా చిత్తశుద్ధితో ధైర్యంగా ఎదుర్కోవడం, వాళ్ళ నిజాయితీ అనేటువంటిది కూడా ఈరోజు అలా కనిపిస్తూ ఉంది. ప్రజా మద్దతు అట్లా ఉంది కాబట్టి ఈరోజు వాళ్ళు ఎదుర్కొంటున్నారు. మీరు ఆ పరిస్థితిలో లేరు. ఇక్కడ ఎన్ని పార్టీలు అన్ని పార్టీలు బీజేపీకి కూతురుంటారు. అందుకనే రాష్ట్రానికి రావాల్సిన హక్కులు ఏ ఒక్కటి రాలే. పోలవరం ప్రాజెక్టుకు 32,000 కోట్లు రావాలా, అది రాలేదు. కడప స్టీల్ ప్లాంట్ రావాలా, అది రాలేదు. ఉన్న స్టీల్ ప్లాంట్ విశాఖపట్నంలో కాపాడుతామని చెప్పేసి బీరాలు బరికారు. అసలు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కావడానికి మొదటి కారకుడు, ఆద్యుడు, బాధ్యుడు చంద్రబాబు నాయుడు గారే. ఆయన ఈరోజు బుక్కాయిస్తున్నాడు. కావాలంటే విత్ ఎవిడెన్స్తో లెటర్ ఇస్తాం మేము, కావాలంటే మా దగ్గర ఉన్నాయి, ఆధారాలు ఉన్నాయి, మీరు కేంద్ర ప్రభుత్వానికి రాసింది. కాబట్టి ఇక్కడ గట్స్ లేవనే దానికి ఇంకొక ప్రత్యక్ష నిదర్శనం. తమిళనాడులో స్టీల్ ప్లాంట్ మూతపడలేదు, ఛత్తీస్గఢ్లో స్టీల్ ప్లాంట్ మూతపడలేదు, జార్ఖండ్లో మూతపడలేదు, కర్ణాటకలో మూతపడలేదు. ఇక్కడ విశాఖపట్నంలోని స్టీల్ ప్లాంటే మూతపడడానికి కారణం రాజకీయపరమైనటువంటి అనైక్యత. కేంద్ర ప్రభుత్వంతో పోట్లాడి ఈ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడడంలో ఈ పాలక పక్షాలు వైఫల్యం చెందాయి కాబట్టే ఈరోజు మనకు నష్టం జరుగుతుంది. కాబట్టి వీళ్ళు కేంద్రం పైన పోరాడతారనే దానికి ఏమాత్రం ఆధారం లేవు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆ దశ దాటిపై నరేంద్ర మోడీ గారిని భుజాన ఎత్తుకొని వాళ్ళ ప్రభుత్వం చేసే ప్రతి అప్రాచ్య పని పొగిడేటువంటి పనిలో ఉన్నాడు. పొగడకపోతే అసలు కుర్చీల పైన కూర్చుంటామో లేదో అనేటువంటి దశలో ఈరోజు ఆ స్థితికి తెలుగుదేశం పార్టీ నాయకత్వం, కూటమి ప్రభుత్వం కిందికి దిగజారిపోయిందనే చెప్పాలి. ముఖ్యంగా సార్, యువత ఉపాధి కావచ్చు, ఉద్యోగం కావచ్చు, కోరుకునే హక్కు మన రాజ్యాంగంలో ఆదేశిక సూత్రాలు మనకు కల్పించారు సార్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రధానంగా ఎదుర్కొంటున్నటువంటి సమస్య ఒకటి నిరుద్యోగంగా భావించాలి సార్. రాష్ట్ర ప్రభుత్వం పదే చెబుతున్నటువంటి 20 లక్షల కోట్ల పెట్టుబడులు కావచ్చు, లేదా 25 లక్షల ఉద్యోగాల కల్పన కావచ్చు, వీటి సాధ్యాసాధ్యాలు ఎలా ఉండబోతున్నాయని మీరు భావిస్తున్నారు సార్? కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఉట్టికెగరలేనమ్మా స్వర్గానికి నిత్యం లేచిందన్నట్టుగా కొనసాగుతూ ఉంది. నిరుద్యోగులకు ఉద్యోగం అయినా ఇస్తాం, ఉపాధి అయినా కల్పిస్తాం, లేకపోతే నిరుద్యోగ భృతి అయినా ఇస్తామని చెప్పేసి బీరాలు బరికారు. 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలను క్రియేట్ చేస్తామని చెప్పేసి ప్రకటించారు. ఇప్పుడు 2 సంవత్సరాలు అవుతుంది, 8 లక్షల ఉద్యోగాలు రావాలి. ఇంతవరకు ఒక్క నోటిఫికేషన్ కూడా రాలే.
ఉగాది అంటాడు, సంక్రాంతి అంటాడు. ఎన్ని ఉగాదులు పోవాలి, ఎన్ని సంక్రాంతులు పోవాలో ఎవరికి అర్థం కానటువంటి పరిస్థితి ఇక్కడ కొనసాగుతుంది. మళ్ళీ పొద్దున్న లేచి తెల్లారి రాత్రి మొబ్బోయేటప్పటికల్లా చంద్రబాబు నాయుడు గారు టీవీల ముందుకు వచ్చినా లేదా ఎక్కడన్నా ఉపన్యాసాలు ఏమన్నా కూడా లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు రాష్ట్రంలోకి దిగుమతి అవుతూ ఉన్నాయి. కృష్ణానది పరవళ్ళు దొక్కుతూ ఉన్నట్టు, కృష్ణానది గోదావరి రెండు కలిసి ఇట్లా తొక్కి నీళ్లు పారుతున్నట్టు నిధులు వరదలై పారుతూ ఉన్నాయని చెప్పేసి ప్రకటిస్తారు. 20 లక్షల కోట్లు పెట్టుబడి 2014 నుంచి 2019 వరకు కూడా 20 లక్షల కోట్లు పెట్టుబడి. నిన్న కూడా విశాఖపట్నంలో జరిగినటువంటి మన సిఐఏ సదస్సులో కూడా 20 లక్షల కోట్లు పెట్టుబడి, 653 ఎంఓఈలు. ఇవన్నీ మామూలుగా రోజు చేసుకునేటివే. పత్రికల్లో బాబు గారు తుమ్మినా దగ్గర తానం చేసినా వాష్రూమ్కు పోయినా కూడా ఇంతింతలా అక్షరాలు వేసి టీవీల్లో పత్రికల్లో ప్రకటించే వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఆయన చేస్తున్నటువంటి మాయా మంత్రాలు ఎవరికి తెలియడం లే. ఆచరణలో ఉద్యోగం కావాలంటే పరిశ్రమ ఒకటైనా నెలకొల్పి ఉండాలి. ఎక్కడ ఏ ఫ్యాక్టరీ నెలకొల్పావు, ఏ పరిశ్రమ వచ్చింది, టెక్స్టైల్ పరిశ్రమ వచ్చిందా, పోనీ స్టీల్ ప్లాంట్ వచ్చిందా, దుగిరాజపట్నం పోర్ట్ వచ్చిందా, లేదు వేరే విద్యా సంస్థలు జాతీయ స్థాయిలో విద్యా సంస్థలు వచ్చాయా, లేదు ఏ రంగాన్ని అభివృద్ధి చేసినామని ఉద్యోగాలు రావాలి, మూతపడ్డటువంటి చక్కెర పరిశ్రమలను తెరిపించావా, లేదు కార్బైడ్ ఫ్యాక్టరీలు తెరిపించావా, కాగిత పరిశ్రమలను తెరిపించావా, నూతన పరిశ్రమలు ఏ జిల్లాలో ఎక్కడ నువ్వు క్రియేట్ చేశాన్ని, ఐటీ అని చెప్పేసి ఒక పక్క ఐటీ అని ఈ పక్క ఊదరగొడుతూ క్వాంటమ్ వాలి అని చెప్పి ఒక పక్క, ఆ పక్క గూగుల్ డేటా అని చెప్పి టీసీఎస్ అంటారు. ఇంకోవైపున ఆ కంపెనీలో ఉన్నటువంటి ఉద్యోగాలను 20,000, 30,000, 40,000, 50,000 వాళ్ళే టెర్మినేట్ చేసుకుంటా ఒకవైపున వస్తూ ఉంటే ఎన్నిసార్లు చెప్తారు స్వామి? చెప్పిన మాట చెప్పి పాడిన పాటే పాడరా పాచిపల్ల దాచి అని చెప్పిన మాటే చెప్పి అబద్ధాల పునాదులపైన బిల్డింగ్ కట్టాలంటే అది చాలా కాలం పాటు ఉండదు. ఆ పునాదులు కూలిపోక తప్పదనేటువంటిది అంశం ఉంది. నిరుద్యోగులకు ఉద్యోగమైనా ఇవ్వాలి, ఉపాధి అయినా ఇవ్వాలి, లేదా నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు ఇస్తామని చెప్పి ప్రకటించాం. ఎన్ని పేర్లు నమోదు చేశారో చెప్పండి. 2 సంవత్సరాల కాలంలో ఏ ఒక్కరికైనా ఈ రాష్ట్రంలో 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి వచ్చిందా? అంటే మీరు నిరుద్యోగ భృతి ఇవ్వడం కానీ, యువశక్తిని అందులో భాగస్వాములు చేసుకోవడం కానీ మీకు కావాల్సింది. మీకు కుర్చీలు కావాలి కాబట్టి వాగ్దానం చేశారు. మేము ఒక్కటే చెప్తున్నాం, పాలక ప్రభుత్వాలు ఎవరైనా సరే యువశక్తి అణుశక్తి లాంటిది, దాన్ని అణువును వినియోగించుకుంటే శాస్త్ర సాంకేతిక రంగాలకు, దేశ అవసరాలకు, రాష్ట్ర సాంకేతిక అవసరాలకు పనికొస్తుంది. దాన్ని వినియోగించుకోకుండా దాన్ని నిర్లక్ష్యం చేస్తే అది విస్ఫోటనం చెందుతుంది. ఆ విస్ఫోటనంలో యువశక్తి విస్ఫోటనం చెందితే రాష్ట్రం, దేశం భస్మీపట్నం అవుతుంది. కాబట్టి యువశక్తిని అణుశక్తిలాగా పోల్చుకొని వారి యొక్క శక్తిని, సామర్థ్యాలను ఈ ప్రభుత్వం తీసుకోవాల్సినట్టు అవసరం ఉంది. పోనీ ఆ ఉద్యోగాలు ఇకపై ఎక్కడ నీ సెక్రటరియట్లోకి రా, లేదు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లోకి రా, లేదు ఇంకొక రెవెన్యూ డిపార్ట్మెంట్లోకి రా. 58 సంవత్సరాలు ఉండే, 58 60 చేసిరి, 60ని 61 చేసిరి, ఇప్పుడు 62 అంటారు. 62 సంవత్సరాలు అంటే అది కూడా సరిపోలేదని మళ్ళీ ఎక్స్టెన్షన్ మీద ఎక్స్టెన్షన్ ఇస్తా అంటే నూతన తరం సలసల రక్తం కాగేటువంటి నూతన ఆలోచనలు ఉండి రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు కావాల్సినటువంటి ఒక విజ్ఞానాన్ని సంపాదించినటువంటి యువత వివిధ డిపార్ట్మెంట్లకి అవసరం లేదా? వయసు మళ్ళినటువంటి వాళ్ళు, రిటైర్డ్ అయినటువంటి వాళ్ళనే ఎక్స్టెన్షన్ చేసుకుంటూ పోయి వారితోనే కాలం గడపాలని అనుకుంటా ఉన్నారా? ఇది కరెక్ట్ అయినటువంటిది కాదు. కాబట్టి బాబు గారి గురించి చెప్పాలంటే ఆయన చెప్పిన వాగ్దానం 20 లక్షల ఉద్యోగాలు అన్నారు కదా, ఛాలెంజ్ చేస్తా ఉన్నాం కూటమి ప్రభుత్వానికి. ఈ 3 సంవత్సరాల కాలంలో మీరు మినిమం 4 లక్షల ఉద్యోగాలు ఇస్తే చాలా గ్రేట్. అది కూడా ఇవ్వగలిగిన స్థితి ఈరోజు రాష్ట్రంలో లేదు. ఎక్కడ ఏ నూతన పరిశ్రమ ఆవిష్కరణ జరగలేదు, కాలేదు. అక్కడ విజయనగరంలో 20 ఫెల్లో ఎరేస్ కంపెనీలు మూతపడిపోయాయి. అక్కడ విజయనగరం దగ్గర నుంచి అనకాపల్లి దగ్గర వరకు షుగర్ ఫ్యాక్టరీలు మూతపడిపోయాయి. కడప జిల్లాలో షుగర్ ఫ్యాక్టరీ మూతపడిపోయింది. అదేవిధంగా కడప జిల్లాలో పాల ఫ్యాక్టరీలు మూతపడిపోయాయి. అక్కడ కర్నూలు జిల్లాలో కార్బైడ్ ఫ్యాక్టరీలు మూతపడిపోయాయి. ఏమున్నాయి? నందలూరు ఆల్వీలు పోయింది, లోకో షెడ్ పోయింది. ఏ పరిశ్రమలు ఉన్నాయని చెప్పేసి దొరకొండ పారిశ్రామిక వాడ నిరుపయోగంగా ఉంది. 15 ఏళ్ల క్రితం మన్మోహన్ సింగ్ గారి చేత, సోనియా గాంధీ చేత ప్రారంభించబడినటువంటి కనిగిరి దగ్గర నిమ్స్ పరిశ్రమ ఇంతవరకు దిక్కు మొక్కు లేదు. కాకినాడ సెజ్జు నిరుపయోగంగా ఉన్నటువంటి పరిస్థితి. రియల్ ఎస్టేట్ వ్యాపారాలకు తప్ప వేరే దానికి పనికిరానటువంటి స్థితిలో ఈరోజు కొనసాగుతుంది తప్ప వేరొకటి ఏమీ లేదు. అమరావతిలో కూడా ఏం ఉద్యోగాలు ఎట్లా క్రియేట్ చేస్తారో, ఏ పద్ధతితో
ఏం లేదు. అక్కడ రైతులు ఇచ్చిన భూమికే దిక్కులేనటువంటి పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంటే ఇంకా నూతన ఉద్యోగాలు ఎక్కడి నుంచి క్రియేట్ చేస్తావు? ఆశాజీవులు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఉన్నాయి లేని అన్ని ప్రచారం చేసుకున్నారు కాబట్టి ఆయన మొత్తం ఐటీకి నేనే ఆద్యున్ని బాధ్యున్ని, కంప్యూటర్ కనిపెట్టింది కూడా నేనే అని చెప్పి ఆయన చెప్పాడు. కానీ ఆయన కాదు కంప్యూటర్ తెచ్చింది దేశంలోకి. మహానుభావుడు రాజీవ్ గాంధీ గారు ఈ దేశంలో టెక్నాలజికల్గా అభివృద్ధి చేయడానికి ఆయన ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు తీసుకొని వచ్చారు. ఎక్కడైనా ఒక చాటుకు వచ్చిన తర్వాత అది క్రమక్రమంగా డెవలప్ అయింది. అప్పుడు మీరు ఉన్నారు కాబట్టి దానికి సంబంధించి వచ్చింది. కాబట్టి ఉన్నాయి లేని చెప్పుకొని మా తాతలు నేతులు లాగారు, మా మూతులు వాసన చూడండి అంటే ఏమొస్తుంది? పాచి వాసన తప్ప రెండోది రాదు. ఇప్పుడు ప్రజెంట్ ఈ జనరేషన్లో ఈ సినారియోలో ఏం జరుగుతుంది అనేటువంటిది, ఈ జనరేషన్కి ఏమి ఇస్తారు అనేది రావాల్సినటువంటి అవసరం ఉంది. సార్, నిరుద్యోగ అంశం మీద చక్కగా స్పందించారు. రాష్ట్రంలో నెలకొని ఉన్నటువంటి మరో 2 ప్రధాన సమస్యలు, ఒకటి ఆర్థిక సంక్షోభం సార్, నెక్స్ట్ రైతాంగం సంక్షోభం, అప్పులు ఊపిలు కూరుకొని సార్. ఇక్కడ 2-3 విషయాలు నేను ప్రస్తావిస్తాను సార్. తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటే, తెలంగాణలో గత 5 ఏళ్లలో తీసుకుంటే వరి సాగు దిగుబడి సార్ 5-6 రెట్లు పెరిగింది సార్. మన రాష్ట్రంలో 100% ఉన్నది 90% కంటే 10% మేర తగ్గింది సార్. దీనికి అనేక కారణాలు ఉన్నాయి సార్. కనీస మద్దతు ధర లేకపోవటం, పెట్టుబడులు పెట్టుకుపోవటం, సాగునీటి ప్రాజెక్టులు పూర్తి ఒక జాప్యంగా ఉండటం, ఇది ఒక పక్కన ఉన్నటువంటి. ఇటీవల కేంద్ర మంత్రి వ్యవసాయ శాఖ మంత్రి ప్రకటించారు సార్ పార్లమెంట్లో, ఆంధ్రప్రదేశ్లో సగటున ఒక్కొక్క కుటుంబానికి 2,45,000 రూపాయల అప్పు ఉందని చెప్పి, అది జాతీయ స్థాయిలో 71,000 రూపాయలు సార్. ఇది ఒక నేపథ్యం సార్. మన రాష్ట్రం ఉన్నటువంటి రాష్ట్రానికి ఉన్నటువంటి అప్పులు గణాంకాలు చెప్తున్నాయి సార్, 14-15 లక్షల కోట్లని. అది వెరసి ఒక్కొక్క తలపై, కుటుంబం కాదు ఒక్కొక్క తలపై 3 లక్షల రూపాయల మేర ఆర్థిక భారం ఉంది సార్. కేంద్ర ప్రభుత్వం దీనికి అదనంగా వాళ్ళ అప్పు 1,50,000 వరకు ఒక్కొక్క తలపై ఉంటుంది సార్. ఇలాంటి నేపథ్యంలో సార్ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధి కోసం పారిశ్రామిక అభివృద్ధి మార్గం అని చెప్పి ఈ వ్యవసాయ భూముల్ని, వ్యవసాయేతర భూములు కాకుండా వ్యవసాయ భూముల్ని ఈ పరిశ్రమలు కావచ్చు, సమస్యలు కావచ్చు ఉచితంగా లేదా 95 పైసలకి కేటాయిస్తున్న, అది కూడా మనం గమనిస్తూనే ఉన్నాం సార్. రాష్ట్రంలో 62% మేర వ్యవసాయ నేపథ్యం, వ్యవసాయ ప్రాధాన్యత కలిగిన రాష్ట్రంలో రైతులు అంటే వ్యవసాయ అభివృద్ధి లేకుండా, రైతుల భాగస్వామ్యం లేకుండా, రైతు కూలీల భాగస్వామ్యం లేకుండా అసలు ఆర్థిక అభివృద్ధి సాధ్యమేనా? రైతాంగాన్ని గురించి మనం మాట్లాడుకోవాలంటే చాలా బాధాకరమైనటువంటి విషయం. ఈరోజు రైతు దేశానికి తిండి పెడతా ఉన్నాడనేటువంటి ఒక నినాదాన్ని ఇస్తూనే ఆ రైతు యొక్క కన్నీరు మున్నీరు అవి విలపించేటువంటి అతని యొక్క బాధను ఈనాడున్నటువంటి పాలక ప్రభుత్వాలు ఏ ఒక్కటి కూడా అర్థం చేసుకోలేనటువంటి స్థితిలో ఉన్నాయి. ఖచ్చితంగా ఎన్నికలప్పుడు కానీ దాని తర్వాత కానీ రైతే రాజు అని చెప్పేసి నినాదాలు వేయడమే తప్ప రైతుకు పండించిన పంటకు గిట్టుబాటు ధర లేదని, గిట్టుబాటు ధర కావాలని 3 రకాల నల్ల వ్యవసాయ చట్టాలు తీసుకొని వస్తే నరేంద్ర మోడీ ప్రభుత్వం దాదాపు 13-14 మాసాల పాటు ఢిల్లీ కేంద్రంగా పెద్ద ఎత్తున ఆందోళన చేసి కనీసం 750 మంది చనిపోతే పార్లమెంటు సాక్షిగా స్వామినాథన్ కమిషన్ సిఫారసులు అమలు చేస్తామని చెప్పి ఇన్ రిటర్న్గా రాయించినటువంటి నరేంద్ర మోడీ పార్లమెంటు సాక్షిగా రైతుల వెన్ను విడిచినటువంటి సందర్భం నేటికి కొనసాగుతూ ఉంది. అక్కడ దేశంలో అలాంటి పరిస్థితి ఉంటే రాష్ట్రంలో దానికంటే భిన్నమైనటువంటి పరిస్థితులు ఏమీ లేవు. మేము అధికారంలోకి వస్తే అన్నదాత సుఖీభవ అని చెప్పేసి మేము కొత్త పథకాన్ని పెట్టాం. ఆయన రైతు భరోసా పెట్టాడు, ఆయన భరోసా ఇవ్వలేకపోయాడు. మేము అన్నదాత సుఖీభవ పెట్టి మీకు వ్యవసాయానికి సాయం కింద సంవత్సరానికి 20,000 ఇస్తామని చెప్పి ప్రకటించారు. 2 సంవత్సరాలు అయితే ఉంది, 40,000 రావాలి. ఖరీఫ్ పోయింది, రబీ పోయింది, ఖరీఫ్ పోయింది, రబీ పోయింది, మళ్ళీ సీజన్ వచ్చింది. 5వ సీజన్ ఇప్పుడు ఇంప్లిమెంట్ అవుతూ ఉంది. కానీ 10,000 రూపాయలు డబ్బులు ఇచ్చి పెద్ద మోసం చేస్తున్నటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కాకుండా వేరే లేదు. పైగా రైతాంగానికి సంబంధించిన దాంట్లో, రైతులను ఆదుకోవడంలో, రైతుకు సహాయం చేయడంలో మాత్రం వీళ్లకు చేతులు రావడంలే. నిన్న లేక మన సుప్రీంకోర్టు కూడా ఉచిత పథకాలపైన ఏదో ఒక చిన్న ప్రకటన చేసింది. కేంద్ర ప్రభుత్వం కూడా ఉచిత పథకాలు వద్దు, దీని మూలంగా ఆర్థిక వ్యవస్థ చిన్న భిన్నం అవుతూ ఉంది అని చెప్పి చెప్తా ఉంది. అవును, రైతు తన యొక్క
ఆకలికి అలమటించి కరువులో పుట్టి కరువులో పెరిగి కరువులో చస్తూ ఆత్మహత్యలు చేసుకుంటూ దేశానికి తిండి పెడుతున్నాడు కదా. కాబట్టి అతనికి మాత్రం సహకారం అందించద్దు. కానీ కార్పొరేట్ కంపెనీలకు మాత్రం కడుపు నిండాకు అది చాలదన్నట్టు మళ్ళీ పిల్ల తరం 7 తరాలకు కావాల్సిన దాన్ని మాత్రం దోచిపెడతారు. అంటే ఒక్క మారు దేశంలో ఉన్నటువంటి రైతాంగానికి ఒక్క మారు అప్పు రద్దు చేస్తే రైతులు బ్యాంకుల్లోంచి బయటపడి వాళ్ళ అవమాన భారాలు తట్టుకోకుండా ఎంతో కొంత బాగుపడడానికి ఆస్కారం ఉందంటే వాళ్ళ అప్పులు రద్దు చేయరు. కానీ దేశంలో పరిశ్రమలు పెడతామని చెప్పినటువంటి వాళ్ళు 20 లక్షల కోట్ల రూపాయలు నిరర్ధక ఆస్తులుగా ప్రకటించి మీరు కార్పొరేట్ల సేవలో వారిని బాధాక్రాంతం చేసుకునే దాంట్లో మాత్రం దేశ పాలక రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం నిమగ్నమై ఉన్నాయి. అంటే మీరు వారికి ఊడిగం చేస్తారు తప్ప వారు తినే కూడుగుర వీళ్ళే తయారు చేస్తున్నారని మాత్రం మర్చిపోతారు. ఇది ఆవేదనతో చెప్పుతున్నటువంటి మాట. అంటే రైతుకు మాత్రం ఏ గిట్టుబాటు ధర ఉండదు, రైతు ప్రాణానికి గ్యారెంటీ ఉండదు, రైతు అప్పులకు గ్యారెంటీ ఉండదు. కానీ మీరు తీసుకొచ్చినటువంటి అప్పులు మీ జల్సాల కోసం, మీ విమానాల కోసం, మీరు విదేశీ టూర్ల కోసం, మీ మంత్రులు మీరు విచ్చలవిడిగా అవినీతికి పాల్పడి పందికొక్కులాగా బొక్కుకొని తినడానికి కావాల్సినటువంటి డబ్బులు మాత్రం దేశ బడ్జెట్లో నుండి అధికారికంగా మీరు తీసుకొని తింటారు. కానీ ఈ దేశానికి తిండి పెట్టే రైతుకు మాత్రం అప్పులు రద్దు చేయరు. వాళ్ళకి 20 లక్షల కోట్లు రద్దు చేస్తారు. చంద్రబాబు నాయుడు గారు ఏంటి రాష్ట్రంలో మీరు అధికారంలో 2014 వచ్చినప్పుడు కోటయ్య కమిటీ సిఫారసులను అమలు చేస్తారని చెప్పాం. ఈ రాష్ట్రంలో 20 లక్షలు 70 లక్షల మంది రైతులు ఉన్నారు, వారి అప్పులు రద్దు చేస్తారని చెప్పాం. సగం రద్దు చేశారు, సగం పెండింగ్లో పెట్టారు. ఆ సగం చేసినందుకైనా సరే అని చెప్పేసి 2 చేతులు ఎత్తి దండం పెట్టారు. కానీ ఎక్కడ ఈరోజు లేదు. కాబట్టి రైతు ఆత్మహత్యలు పెరిగిపోతూ ఉన్నాయి. ఈరోజు ఈ 2 సంవత్సరాలు పూర్తిగా కాలే, ఈ 20 మాసాల కాలంలో దాదాపు 151 మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటే అందులో 112 మంది కౌలు రైతులు ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితి కళ్ళ ముందు ఉంది. గత ప్రభుత్వం 7 లక్షల రూపాయలు చనిపోతే ఇచ్చేది, కనీసం ఈ ప్రభుత్వం 7 పైసలు కూడా ఇవ్వనటువంటి పరిస్థితి ఈరోజు కనిపిస్తుంది. మీ మాటల గారడి రైతులకు సంబంధించి చెబుతూ ఉంటే అక్కడేమో నరేంద్ర మోడీ గారు పార్లమెంటు దగ్గరేమో ఆయన 7 రూపాయల నోట్లు మారుస్తున్నాడు మాటల గారడితో. మీరేమో ఇక్కడ అమరావతిలో కూర్చొని మీరు 4 రూపాయల నోట్లు మార్చేటువంటి క్రమంలో ఉన్నారు మీ మాటలతో. కాబట్టి మీరు మోసపూరితమైన మాటలు తప్ప ఆచరణ లేదు. పైగా ఈరోజు ఇన్ని లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారు. ఈ లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసినటువంటి దాంట్లో మరి రైతులకు సంబంధించిన దాంట్లో ఎందుకు లేకపోతారు? మొత్తం అందరికి కూడా రాయితీలు కల్పించేటువంటి ప్రభుత్వం. కాబట్టి ఇది 100% ఇది రైతు వ్యతిరేక ప్రభుత్వాలు తప్ప ఇవి రైతు అనుకూలమైనటువంటి ప్రభుత్వాలు కాదు. పైగా ఈరోజు భూములకు సంబంధించి మాట్లాడుతున్నారు. సారవంతమైనటువంటి 3 పంటలు సంవత్సరానికి పండగలిగినటువంటి బంగారు భూములను తీసుకొని వాటి ఈరోజు మీ యొక్క ఆధిపత్యంలో పెట్టుకొని ఈరోజు అమరావతినే తీసుకున్న అమరావతి రాజధాని డెవలప్ కావాలని కోరుకున్నటువంటి పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ. మీరు నంగి మాటలు మాట్లాడి రాజకీయాలకు భయపడినటువంటి సందర్భంలో కూడా సిపిఐ ఫోర్ ఫ్రంట్కి వచ్చి అమరావతిలోనే రాజధాని ఉండాలి, దాన్ని డెవలప్ చేయాలని చెప్పినటువంటి పార్టీగా మేమే అడుగుతా ఉన్నాం. 53,000 ఎకరాలు భూములు తీసుకున్నాం, అది సరిపోలేదని మళ్ళీ ఇప్పుడు 44,000 ఎకరాలు అంటే వెరసి 1,00,000 ఎకరాలు భూములు తీసుకున్నాం. ఎందుకు తీసుకున్నారా 1,00,000 ఎకరాల భూములు అంటే బయట నుంచి పారిశ్రామికవేత్తలు వస్తారు, వాళ్ళకి ఇవ్వాలి. 10 ఏళ్ళ తర్వాత వాళ్ళకి ఇక్కడ ఇంకా డెవలప్ కాలేదు కదా, ఇంత పెద్ద ఎత్తున భూములు ఇచ్చుకుంటే రేపు వచ్చే 10 సంవత్సరాల తర్వాత ఈ భూములకు రెక్కలు వస్తాయి కాబట్టి ఈరోజే తీసుకోవాలంట. అంటే 10 సంవత్సరాల తర్వాత మేలు జరిగితే రైతుకు మేలు జరిగితే అది మేలు జరిగినట్టు కదా, జాతికి మేలు జరిగినట్టు కదా, అభివృద్ధికి మేలు జరిగినట్టు కదా. కానీ పారిశ్రామికవేత్తల కోసమే ఈరోజు ఈ ప్రభుత్వం చేస్తుంది. పోనీ ఆ పారిశ్రామికవేత్తలకైనా ఇస్తున్న ఆ పారిశ్రామికవేత్తలు చేసిన ఉత్పత్తి ఎంత, ఉద్యోగం ఎంత, ఆదాయం ఎంత, జాతీయ ఆదాయంలో వాళ్ళ వాటా ఎంత, ఇవన్నీ చెప్పాలి కదా మరి జనానికి. ఈరోజు మెడికల్ కాలేజీలు తీసుకొని వచ్చినావు పీపీపీ అని చెప్పేసి 2 సంవత్సరాలు మెడికల్ కాలేజీలు ప్రైవేట్కి ఇచ్చేసి అందులో ఉన్నటువంటి టీచర్స్ ప్రొఫెసర్స్కు 2 సంవత్సరాలు జీతాలు ఇస్తారు. 50 ఎకరాలు 60 ఎకరాలు 35 సంవత్సరాలకు లీజుకి ఇస్తారు. అందులో ఉన్నటువంటి 2,150 పోస్టులు దారుణంగా కట్టబెడతారు. ఈరోజు సామాజిక న్యాయం అవసరం లేదా?
రాజ్యాంగ హక్కు అవసరం లేదా? అక్కడ స్థిరతతో కూడిన జాబులు అవసరం లేదా? అన్ని ప్రైవేటీకరణ చేస్తారు. ఇంకేం చేస్తారు మీరు అని చెప్తా, ఈ భూములన్నీ తీసుకొని. కాబట్టి భూములు నిన్నటి వరకు వాళ్ళు జగన్మోహన్ రెడ్డి తాబేదారులు, వీళ్ళు వాళ్ళ బిరామీలు, వీళ్ళు వీళ్ళ బిరామీలట. ఇప్పుడేంటి వాళ్ళందరూ మీ ఫ్రెండ్సా? వాళ్ళందరూ మీ ఫ్రెండ్సా అంట? మెగా కృష్ణారెడ్డి మీ ఫ్రెండా? లేదు కరేడు భూములు తీసుకునేటువంటి ఆయన మీ ఫ్రెండా? హెచ్పిసిఎల్స్కి కేటాయించిన ఫ్రెండా? లేకపోతే ఉర్సా కంపెనీకి కేటాయించిన భూములు మీ ఫ్రెండా? లులు మాలు ఒక ఎత్తిపై ఇతర దేశాల్లో ఎత్తిపోయినటువంటి ఒక బోగస్ మాల్కు అన్ని కోట్ల రూపాయలు చేసేదాన్ని 25 కోట్లకు కట్టబెట్టింది మీ ఫ్రెండా? లేదు విశాఖలో టీసీఎస్ కంపెనీ ఎన్ని ఉద్యోగాలు క్రియేట్ చేసింది? గూగుల్ డేటా అది ప్రభుత్వాన్ని అని చెప్పి నమ్మబలికారు. ఆ గూగుల్ డేటా ఈరోజు ఆదానిది. దానికి కట్టబెట్టిన భూములన్నీ, దానిపైన ఇచ్చే రాయితీలు ఎంత, వచ్చే ఉద్యోగం ఎంత, ఉత్పత్తి ఎంత. కాబట్టి దారుణంగా ఈరోజు భూములన్నీ తీసుకొని కారు చౌకగా భూములు తీసుకొని అవన్నీ కార్పొరేట్లకు కట్టబెట్టి రియల్ ఎస్టేట్ వ్యాపారాలు తీసుకొని రాబోయేటువంటి 5 సంవత్సరాల కాలంలో మళ్ళీ ఎన్నికల్లో గెలవడానికి ఏటీఎం లాగా ఉపయోగపెట్టుకోవడానికి చేస్తున్నటువంటి ప్రయత్నం తప్ప వేరొకటి కాదు. రైతులకు సంబంధించిన మరో ప్రశ్న సార్. కూటమి ప్రభుత్వం గత ఎన్నికల్లో ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ పార్టీ మీద వ్యతిరేకంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని బలంగా జనాల్లో తీసుకెళ్ళి ఈ యాక్ట్ వలన తీవ్రంగా నష్టపోతున్నారు, వైసీపీ మిమ్మల్ని మోసం చేస్తుందని చెప్పి ఒక ప్రధాన అస్త్రంగా వాడి వాళ్ళు గెలుపొందిన సంగతి కూడా మనం తెలిసిందే సార్. ఇప్పుడు ఇటీవల మనం గమనిస్తే కనుక నిషేధ జాబితాలో భూములు ఉండటం వల్ల ఈ 22A చాలామంది రైతులు తీవ్ర వేదనకి గురవుతున్నారు, నష్టపోతున్నారు సార్. ఇటీవల అసెంబ్లీలో నాకు తెలిసి తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధులే దీనికి సంబంధించిన మంత్రిపై కాస్త అసహనాన్ని వ్యక్తం చేసినట్టు కూడా మనకు వార్తల్లో చూసాం సార్. ఈ సమస్యను అసలు ఎలా పరిగణించాలంటారు సార్? దీనికి పరిష్కార మార్గం ఏంటి సార్? 22A ఫ్రీ హోల్డ్ భూములకు సంబంధించిన దాంట్లో గత ప్రభుత్వం పైన జగన్మోహన్ రెడ్డి గారు మీ భూములపైన ఆయన హక్కులు హద్దులు ఏర్పాటు చేసుకుంటా ఉన్నాడు, మీ పాస్బుక్లకు ఆయన ఓనర్ అని చెప్తా ఉన్నాడు, రేపు పెద్ద ఎత్తున మొత్తం దోపిడీ చేస్తాడని చెప్పేసి ప్రచారం చేసిన మాట వాస్తవం. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఆ పాస్బుక్ పైన ఆయన ఫోటో వేసుకోకుండా ఆ రాళ్ళు పాతేటువంటి సందర్భంలో హద్దుల దగ్గర వాటిపైన కూడా రాళ్ళు వేసుకోకుండా ఉండింటే చాలా బాగుండేది. కానీ ఈ యొక్క దానికి ఆ పని చేయడం మూలంగా ప్రతిపక్ష పార్టీగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి అలాంటి అవకాశాన్ని ఇస్తే చంద్రబాబు నాయుడు గారు మొత్తం ఈ భూములన్నీ దోచుకుంటారనే పేరుతో విస్తృతమైన ప్రచారం కల్పించారు. జనం కూడా ఎన్ని దోచుకుంటారేమో అనేటువంటి పద్ధతిలో ఆనాడు వాళ్ళ పైన ఉన్నటువంటి వ్యతిరేకత, జిల్లాల్లో అక్కడ చెదురుముదురు ఘటనలుగా జరుగుతున్నటువంటి కొన్ని ఘటనలు ప్రజలను భయభ్రాంతులకు గురి చేసినటువంటి మాట వాస్తవం. కాబట్టి దాన్ని మనం నివారించలేనటువంటి దశ. కాబట్టి అట్లని చెప్పేసి ఇది జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొని వచ్చినటువంటి చట్టం అనేటువంటి దానికి ఏం మాత్రం కూడా కరెక్ట్ కాదు. ఇది కేంద్ర ప్రభుత్వమే తీసుకొని వచ్చినటువంటిది. కాకపోతే రాష్ట్ర ప్రభుత్వం 2 అడుగులు ఆనాడు ఉన్న ప్రభుత్వం 2 అడుగులు ముందుకేసింది కాబట్టి ఈరోజు దాంట్లో లేకపోతే ఈరోజు ప్రీ హోల్డ్ భూముల పైన కానీ 22Aకి సంబంధించిన దాంట్లో అసహనం వ్యక్తం చేయడింది. అసలు ఈ ప్రభుత్వం వచ్చిన తొలి రోజుల్లోనే మేము మదనపల్లిలో జరిగినటువంటి ఘటనను బేస్ చేసుకొని ఆనాడు ఉన్నటువంటి సిసోడియా గారికి అక్కడ మదనపల్లి ఏరియాలో దాదాపు 500 నుంచి 700 అప్లికేషన్లు తీసుకొని వచ్చి మేము ఇచ్చాం. 2 మాసాలు టైం కావాలన్నారు. 2 మాసాలు పోయింది, 6 మాసాలు పోయింది, సంవత్సరం పోయింది, 20 నెలలు వచ్చింది. మరి అసహనంగా ఏముంటుంది? కాబట్టి ఫ్రీ హోల్డ్ భూముల పేరుతో అనేక రకాలైన ఇబ్బందులు జరుగుతున్నటువంటిది కళ్ళ ముందు కనిపిస్తుంది. ఈ ప్రభుత్వం కూడా మళ్ళీ భిన్నమైనటువంటి ప్రకటనలు ఏంటి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చేశారని ఎన్నికలకు ముందు ప్రచారం చేసుకొని అధికారంలోకి రావడానికి, కానీ దాని తర్వాత వచ్చిన తర్వాత అది జగన్మోహన్ రెడ్డి గారు ఈ చట్టం మంచిదని చెప్పి ఈరోజు వీళ్ళు కూడా అదే పద్ధతిలో చెప్తూ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని ముద్దాయిగా చూపించేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి నేపథ్యంలో జరుగుతుంది. కాబట్టి ఈ సమస్యను అర్థం చేసుకోవడం కాదు, దీనిపైన ప్రభుత్వం వేసినటువంటి ఏదైతే కమిటీ ఉందో ఆ కమిటీకి ఏమాత్రం కూడా శాంటిటీ ఉన్నప్పటికి కూడా దాని చేతుల్లోనే వదిలిపెడితే ప్రజలకు న్యాయం జరగదు. అది వేరే కోర్టుకు పోవడానికి కానీ లేదా ఇతరేతర పద్ధతుల్లో దాన్ని అడగడానికి కానీ ఇలాంటి హక్కులు లేనటువంటి సందర్భంలో ప్రజలు రైతాంగం నష్టపోయేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి దానిపైన ప్రభుత్వం పునరాలోచన చేసి రైతాంగానికి న్యాయం జరిగేటువంటి పద్ధతుల్లో రైతులతో కూడినటువంటి పద్ధతిలో ఒక కమిటీ వేసి దాన్ని పునర్విభజన చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు సార్ సిపిఐ పార్టీ సమావేశంలో మీ అధ్యక్షత జరిగిన కార్యక్రమానికి నేను కూడా హాజరయ్యాను సార్. అందులో మీరు ప్రధానంగా ప్రస్తావించిన ఒక 2-3 అంశాలు సార్. ఒకటి,
ఈ జనాభా ఏదైతే జనగణన ఉందో అందులో కులగణన కూడా చేపట్టాలి. సో ఈ జనాభా ఆధారంగా ప్రాతినిధ్యం కల్పించాలని ఒకటి చెప్పారు సార్. రెండోది దామాషా ఎన్నికల పద్ధతిలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఆ పద్ధతిని చేపట్టాలని చెప్పి ఒకటి చెప్పారు సార్. సిపిఐ రాష్ట్ర కార్యదర్శిగా ఈ దిశగా ఓవరాల్గా మీ ఎజెండా ఏమిటి సార్? మేము ఈరోజు రానున్నటువంటి రోజుల్లో ప్రభుత్వానికి పాలక వర్గాలకు మేము విజ్ఞప్తి చేస్తున్నాం. జనగణనలో కులగణన చేపట్టాలి. ఆ కులాల వారీగా ఉన్నటువంటి జనాభా ప్రాతిపదిక పైన రాజ్యాంగ పదవుల్లో వారికి వాటా కల్పించాలని చెప్పి రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కును మేము మరింత గట్టిగా ఇంటెన్సిఫై చేస్తూ అణగారినటువంటి గొంతు లేనటువంటి వర్గాలకు మేము గొంతుగా నిలవాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా మేము నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇందులో ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలను ఒక వేదికపైకి తీసుకొని రావడానికి కూడా మేము కృషి చేస్తున్నాం. ఇందులో కులాల్లో, మతాల్లో, ప్రాంతాల్లో రెచ్చగొట్టడానికి కాదు. భారత రాజ్యాంగం మనం ఆమోదించినటువంటి, మనం పీఠికలో రాసుకున్నటువంటి లింగ వివక్షత లేనటువంటి, ఆర్థిక అసమానత లేనటువంటి, స్వేచ్ఛ సౌభ్రాతృతో కూడినటువంటి, సంపదలో వాటా కావాలని చెప్పుకున్నటువంటి అంశాలపైన అది రాజ్యాంగ పదవీల్లో కూడా వాటా కావాలని మాట్లాడుకున్నటువంటి చట్టమైనటువంటి నేపథ్యంలో మేము ఈ అంశాలన్నిటిపైన కూడా ఈ వర్గాలకు అన్యాయం జరుగుతూ ఉంది కాబట్టి ఆ వర్గాలపైన మేము దృష్టి పెట్టాం. ఈరోజు అడుగుతూ ఉన్నాం, మేము కూడా అడుగుతూ ఉన్నాం. 80% ఉన్నటువంటి వాళ్ళకు మాత్రం 20% పదవుల్లోకి పోయారు. 20% ఉన్నటువంటి వాళ్ళు మాత్రం 80% అధికార పదవులు తీసుకుంటా ఉన్నారు. ఇది కరెక్ట్ కాదు. అందుకనే సమాజంలో ఆర్థిక అంతరాలు పెరిగిపోతూ ఉన్నాయి. సమాజంలో అట్టడుగు వర్గాల వారికి న్యాయం జరగలేదు. ఎవరైతే సప్రెషన్ గురవుతున్నారో వాళ్ళు ఉండాల్సినటువంటి స్థానాల్లో లేకుండా పోతున్నారు. ఎవరైతే సప్రెస్ చేస్తున్నారో వాళ్ళు అధికారాన్ని చెలాయిస్తున్నారు. అది కరెక్ట్ కాదు. కాబట్టే మేము ఈరోజు ఈ ఎజెండాను ముందుకు తీసుకొని పోవడానికి కావాల్సినటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. భవిష్యత్తులో కూడా మరింత పెద్ద ఎత్తున అన్ని వర్గాల్లోకి దీన్ని తీసుకొని పోవడానికి రాజ్యాంగం యొక్క అందించినటువంటి లక్ష్యాలు, ఆశయాలు కొనసాగించడానికి కావాల్సినటువంటి ప్రయత్నం మా వైపు నుంచి కొనసాగుతుంది. ఆ వైపున మా పోరాటాన్ని కూడా తీసుకొని పోతాం. ఇంకొక అడుగు ముందుకే చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారికి, కూటమి ప్రభుత్వానికి, జనగణనలో కులగణన చేపట్టిన తర్వాతనే మీరు ఎన్నికలకు పోవాలి. లోకల్ బాడీ ఎన్నికలకు కానీ లేదా ఇతరేతరమైనటువంటి ఎన్నికలకు కానీ సంవత్సరం ఆలస్యమైనా పర్వాలేదు ఎన్నికలు జరపడం. కానీ ఇప్పుడే మీరు ఎన్నికలు జరుపుకొని మళ్ళీ అదే ప్రాతిపదికన పోతే రావాల్సినటువంటి హక్కులు 5 సంవత్సరాల పాటు వెయిట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పటికే పెరిగినటువంటి అంతరాలు మరింత పెరిగేదానికి ఆస్కారం ఉన్నటువంటి నేపథ్యంలో మేము డిమాండ్ చేస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారిని ఖచ్చితంగా దీన్ని చేపట్టాలనేదే మా డిమాండ్. గతంలో ప్రశ్నిస్తానన్న గొంతులు ప్రభుత్వంలో చేరాయి సార్. మీరు ప్రజల గొంతుకను, ప్రజల సమస్యలను పాలకుల దృష్టికి తీసుకెళ్ళి సార్ నిరంతరం మీరు చేస్తున్నటువంటి కార్యక్రమాల ద్వారా మీరు చెప్పినటువంటి సామాజిక, ఆర్థిక న్యాయం అందరికీ చేరాలని చెప్పి ఆ దిశగా మీ పార్టీకి ప్రజా సంస్థలు కూడా మద్దతు తెలియజేయాలని కోరుకుంటూ సార్ మా ఈ కార్యక్రమానికి విచ్చేసి రాష్ట్రానికి, దేశానికి సంబంధించిన పలు అంశాల పట్ల సుస్పష్టంగా, నిర్మోహమాటంగా మీ అభిప్రాయం తెలియజేసినందుకు గాను మీకు ధన్యవాదాలు సార్. నమస్కారం.